ఏమైంది? శిక్ష పడిందా? ఎన్నేళ్ళు? జీవితకేది పడిందా? జడ్జిమెంట్ ఇవ్వలేదమ్మా. కేసు వాయిదా పడింది. ఏంటి? కేసు వాయిదా పడిందా? ఎలా? లాయర్ లేడని కేసు వాయిదా వేశారా? లేదు, ఎవడో కుర్రా లాయర్ వచ్చాడు. ఇప్పటి వరకు ఎవరూ మాట్లాడని లాజికులన్నీ మాట్లాడి ఆపోజిట్ లాయర్ని మాట్లాడే అవకాశం లేకుండా గడగడలాడించాడు. ఎవడాడు? తెలీదు. సాక్ష్యాలు సేకరించడానికి కొంచెం టైం కావాలి అన్నాడు. అందుకే జడ్జి గారు వారం టైం ఇస్తూ వాయిదా వేశారు. వాణ్ణి వెతుక్కుంటూ టైం వేస్ట్ చేయడం ఎందుకు? రామచంద్రయ్య కథని ముగించే అవకాశం కోర్టుకిచ్చాం, కానీ ఉపయోగించుకోలేదు. ఇప్పుడు ఆ అవకాశాన్ని నేను తీసుకుంటున్నాను. ఈ కోర్టులు కేసులు కాదు, వాళ్ళ సంగతేంటో నేను చూసుకుంటాను. ఏంటి రమాదేవి? అరుణ్ రేపు మదర్స్ డే సెలబ్రేట్ చెయ్యాలి అంటున్నాడు. అల్లుడి ఆనందాన్ని కాదనలేవు కదా. వాడికి ఏది ఆనందమో నాకు అర్థమవుతోంది. నాకు ఏది ఆనందాన్నిస్తుందో వాడికి అర్థం కావట్లేదు. రోజా ఈ ఇంట్లోంచి బయటికి పోవడమే కదా నీకైనా మాకైనా ఆనందం. ఈ మదర్స్ డే మనకి ఆనందాన్నిచ్చే రోజు కావాలి. అర్థమైందిలేమ్మా. అందరమ్మలు రేపు ఆనందపడే రోజు, కానీ ఆ రోజాకి మాత్రం చాలా బ్యాడ్ డే. అరుణ్ ఆనందం కోసం మదర్స్ డేకి ఏర్పాట్లు చేయండి. మన ఆనందం కోసం ఏం చెయ్యాలో అది మీరు చెయ్యండి. అలాగేనమ్మా. ఆగో, ఎవరు నువ్వు? ఎవరి తాలూకా? అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? మ్యామ్, ఏంటి? మీకు కాల్ వస్తుంది. ఎవరు? నేను చూడలేదు మ్యామ్, బట్ ఇంపార్టెంట్ కాల్ అనిపిస్తుంది. ఇంపార్టెంట్ కాలా? ఎవరై ఉంటారు? మేడం, అర్జెంట్ కాల్ అనుకుంటా, మీకు వస్తుంది. ఓకే. తెలుగు కోసం 1 నొక్కండి. ఫర్ ఇంగ్లీష్ ప్రెస్ 2. ఇంకేదో చేయాలనో నేను రాలేదు. రాజుగారు రాణిగారి కేసులో నాన్న అరెస్ట్ అయ్యారు. అవును, అదేంటక్క అలా అంటావు? నాన్నని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. నాన్న బయటికి రావాలి అంటే ఎవరైనా వచ్చి సాక్ష్యం చెప్పమంటున్నారు. సరే, అరెస్ట్ చేశారు, జైల్లో ఉన్నాడు. మరి నేనెక్కడికొచ్చి సాక్ష్యం చెప్పాలి? నాకేం తెలుసని చెప్పాలి? ఇప్పుడు నేను వచ్చేసి నేను ఆయన కూతుర్ని, ఆయన ఏ తప్పు చేయలేదు అని చెప్పాలా? ఆ మాటలు చెప్పడానికి నువ్వున్నావు కదా. నా అక్కగానో ఆయన కూతురుగానో నిన్ను రమ్మని చెప్పడానికి నేను రాలేదు. ఎలాగో రాజుగారి మనవరాల్ని అని అందరికీ చెప్పుకుంటావు కదా. అదే స్థానంలో రాజుగారి మనవరాల్లాగే కోర్టు దాకా వచ్చి నాన్న తరపున సాక్ష్యం చెప్పు.
నాన్న బయటకు వస్తారు. ఏంటి ఏమనుకున్నావు నువ్వు? నన్ను ఇరికించడానికి మళ్ళీ ఏదైనా ప్లాన్ చేశావా? నేను ఈ ఇంటికి రాకముందు నుంచి నీ ప్లాన్ ఇదే కదా. ఏదో ఒక రకంగా నేను పని మనిషి కూతుర్ని అని నిరూపించాను. దానికోసం నువ్వు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నావు. నీకెలా చెప్పాలక్క? సంస్థానం నుంచి ఎవరో ఒకరు వచ్చి సాక్ష్యం చెబితే చాలు, నాన్న బయటికి రావచ్చని లాయర్ గారు చెప్తున్నారు. నా మాట వినక్క. నువ్వు ఎప్పుడూ ఏ విషయంలోనూ మాకు సాయం చేయలేదు, కానీ ఇది నాన్న విషయం. ఇప్పుడు కూడా పట్టించుకోకపోతే ఎలా? ఒక్కసారి కోర్టు వరకు రా అక్క. నా అక్కగానో ఆయన కూతురుగానో కాదు అని చెప్తున్నాను కదా. రాజుగారి మనవరాలుగానే రా. నాన్నకి ఆ కేసుకి ఏ సంబంధము లేదు అని ఒక్క మాట చెప్పు చాలు. హే, దీనికోసమైనా ఇంత దూరం వచ్చావు? ఎవరైనా చూసారంటే నా పరిస్థితి ఏంటి? నేనెక్కడికి రాను. ఎందుకు రావక్క? ఏ కన్న తండ్రి కటకటాల్లో ఉన్నాడని తెలిసినా కూడా నీకు జాలి కలగట్లేదా? ఇంకెవరి కోసమో రమ్మంటున్నానా? మన నాన్న కోసమే కదా.